అన్నా చెప్పే ఒక్క నిమిషం రైట్ సార్ ఇక్కడ కూర్చోరా లైవ్లో చూస్తున్నాం. అది తెలంగాణ శాసన మండలి ఆధునీకరించారు, పునర్నిర్మించారు, రెనోవేట్ చేశారు. సో అక్కడ మనం ముందుగా సీఎం రేవంత్ రెడ్డి అండ్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూర్చోవడం మనం చూస్తున్నాం. జస్ట్ ఇప్పుడే ప్రారంభోత్సవం జరిగింది. ఆధునీకరించిన తెలంగాణ శాసన మండలిని ప్రారంభించారు. అక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇక ఫస్ట్గా అందరూ కూర్చుంటున్నారు. శాసన మండలిని జస్ట్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. ఈ క్రమంలో ఇక ఒక ఆనందకరమైన దృశ్యం కనిపిస్తోంది, అందరూ నవ్వులతో. సో స్పీకర్ కూడా అక్కడ ఉండి ఆ సీట్లో కూర్చొని దానికి సంబంధించి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో అత్యాధునిక హంగులతో ఈ పునర్నిర్మాణ పనుల్ని పూర్తి చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు, మంత్రులు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ ఉన్నారు, మండలి కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శులు ఇక్కడ హాజరయ్యారు. ఇక పూజా కార్యక్రమాలతో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతోంది. లాంఛనంగా ఆ ముహూర్తానికే ప్రారంభించారు. ఒకసారి పునర్నిర్మించిన తర్వాత మళ్ళీ ఆధునీకరించిన తర్వాత ఎలా ఉంది రేవంత్ రెడ్డి అన్ని పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది జస్ట్ 2 నిమిషాల క్రితం జరిగిన పూజా కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ ఉన్నారు. సో ఇక ఇప్పటి నుంచి శాసనమండలి సమావేశాలు ఈ ఆధునీకరించిన శాసన మండలిలోనే జరగబోతున్నాయి. ఆధునీకరించిన తెలంగాణ శాసన మండలిని ప్రారంభించారు కొద్దిసేపటి క్రితమే. ఆ పూజా కార్యక్రమము, ఆ ప్రారంభోత్సవంలో మనం చూస్తున్నాం. ఇక మంత్రులందరూ వచ్చారు. ముందుగా ఒకసారి శాసన మండలిలో శాసనసభ్యులు కూర్చునే ఆ సీట్ని ఒకసారి కూర్చున్నారు. స్పీకర్ అండ్ చైర్మన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనందంగా వారు మాట్లాడుకోవడం, అభినందనలు చెప్పుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ శాసన మండలిని ప్రారంభించారు. దీన్ని ఆధునీకరించారు, అంటే పునర్నిర్మించారు తెలంగాణ శాసన మండలిని. సో అనుకున్న టైం ప్రకారం పునర్నిర్మించి ఇవాళ పూజా కార్యక్రమాలతో మళ్ళీ దాన్ని ప్రారంభించారు. ఇక మండలి చైర్మన్ అధ్యక్షతన ఈ పూజా కార్యక్రమము, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులందరూ అక్కడ ఉన్నారు. అండ్ ఇక ఇటు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ కార్యదర్శి, మండలి కార్యదర్శి అందరూ హాజరయ్యారు. ఈ క్రమంలో ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇక అక్కడ నుంచి అన్నీ ఒకసారి పునర్నిర్మించిన తర్వాత శాసనమండలి ఎలా ఉంది, మళ్ళీ ఎలా రెనోవేట్ చేశారు, ఎలాంటి ఆధునిక సౌకర్యాలు వచ్చాయి, రేవంత్ రెడ్డి వాటిని పరిశీలిస్తున్నారు ప్రస్తుతం. సో ఇక్కడనే మళ్ళీ శాసనమండలి సమావేశాలు జరగబోతున్నాయి.